ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మహిళా ఎమ్మెల్యేకి విషాదం, వక్షోజాలపై చేయి వేసిన నేత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏంటి ఘోరం ఎక్కడ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం సభ వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు సల్జా కుమారి ఈ ఘటన తీవ్రంగా ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత తాను బాధిత మహిళతో మాట్లాడానని, ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో తాను వేధింపులకు గురైనట్లు సదరు మహిళ చెప్పారని తెలిపారు. ఏ పార్టీ అయినా కూడా ఏ మహిళని అగౌరవపరచకూడదని ఆమె అన్నారు. బీజేపీ అధికారి ప్రతినిధి షహజాద్ పునావాలా ఈ ఘటనని ఖండించారు. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేశారు. చాలా దిగ్భ్రాంతికరమైనది. దీపేంద్ర హుడా సమక్షంలోనే వేదికపైనే ఓ మహిళా కాంగ్రెస్ నేతపై కాంగ్రెస్ నేతలు వేధింపులకు పాల్పడ్డారు. దీనిని కాంగ్రెస్ ఎంపీ సల్జా కుమారి కూడా ధృవీకరించారు. పగటిపూట పూర్తిగా ప్రజల మధ్య సమావేశాల్లో మహిళలు సురక్షితంగా లేరంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు సురక్షితంగా ఉండగలరా అని ప్రశ్నించారు. సిమిజాన్, శారదా రాథోడ్, రాధికా ఖేరా వంటి చాలామంది మహిళా కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలో నాయకులచే వేధింపులకు గురయ్యారని, కాస్టింగ్ కౌచ్ సంస్కృతి గురించి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో అన్నారు. సో ఈ విధంగా వార్తలు